మహిళలారా మీకు చేయబడుతున్నారు. అద్దంకి నియోజకవర్గంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు కొటికలపూడి శ్రీను అంత్యక్రియలో డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి పాల్గొన్నారు. పార్థివ దేహానికి నివాళులర్పించిన ఆయన సాధారణ కార్యకర్తల పాడి మోసి శ్మశాన వాటిక వరకు అంతిమయాత్రలో భాగమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీను మరణం పార్టీకి వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అని, కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కార్యకర్తలే తన కుటుంబమని భావోద్వేగంగా తెలిపారు. ఆయన చర్యపై స్థానికులు, పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఉదయం వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి కార్యకర్త, అదేవిధంగా రాష్ట్ర నూర్ భాషా సంఘానికి చెందినటువంటి ఉపాధ్యక్షులైనటువంటి కొటికపూడి శ్రీనివాస్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో మరణించడం చాలా బాధాకరం. తల్లిదండ్రులు లేకపోయినా కానీ కుటుంబాన్ని, పిల్లల్ని కష్టపడుతూ పోషించుకొచ్చినటువంటి ఒక పెద్ద దిక్కుగా ఉండేటటువంటి శ్రీను మరణించడం పార్టీకి, అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి కూడా చాలా తీరని లోటు. పోయిన మనిషిని మేము తిరిగి తీసుకురాలేకపోవచ్చు, బట్ డెఫినెట్గా పార్టీ తరపున, అద్దంకి నియోజకవర్గం తరపున మేమందరం కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడతాం. దానిలో ఎటువంటి సందేహం లేదు. పోలీసు వారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆధారం లేనటువంటి ఆ కుటుంబానికి పాసిబుల్ అయినంత వరకు కలెక్టర్ గారితో మాట్లాడి ఏదైనా ఉద్యోగాన్ని ఇప్పించవలసిందిగా మా తరపున మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ ఇష్యూకి కారణమైనటువంటి